ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి యొక్క కుండ చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మంచిది. ఇక రాయబడిన మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరికి దేవుని వాక్కు, దేవుని మాట, లేదా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు లేచి కుమ్మరి ఇంటి వాని చెల్లు, అక్కడ నేను నీతో మాట్లాడుతాను అని ప్రభు సెలవిచ్చాడు కదా. నేను అక్కడ నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను అని చెప్పినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గారు దేవుని మాటకు లోబడి, ప్రభు మాటకు లోబడి కుమ్మరి ఇంటివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరి ఇంటివాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాడు ఆ సారె మీద ఆ సారె అంటే ఆ చక్రం ఉంటుంది కదా, కుండలను తయారు చేసే చక్రం ఉంటుంది కదా, దాని మీద ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఒక కుండను ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు కుండ, ఆ మట్టిని తీసుకుని కుండను తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి కుండ, లేదా ఆ మట్టి కుండగా తయారు చేద్దాం అనుకున్న ఆ మట్టి, ఆ కుండ ఏమైపోయిందంటే అతని చేతిలో ఇరిగిపోయింది, అంటే పాడైపోయింది. కుండ పాడైపోయింది కదా అని ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి పారవేయలేదు. అతడు ఆ మట్టిని మరలా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా అంత ముందుకు చేసినట్లుగా కాకుండా మరి యొక్క కుండను, మరి యొక్క సైజు, మరి యొక్క విధానంలో, మరి యొక్క పాత్రను, మరి యొక్క పాత్రగా ఆ మట్టిని ఆయన మార్చివేసినట్లుగా ప్రభు సెలవిస్తున్నాడు. కుమ్మరి చేతుల్లో ఉన్న మట్టి విరిగిపోయినప్పుడు, ఒక పాత్రగా మలుస్తున్నప్పుడు, ఒక పాత్రగా ఒక కుండగా దాన్ని చేస్తున్నప్పుడు, బిగ్ సైజు కావచ్చు, మిడిల్ సైజు కావచ్చు, స్మాల్ సైజు కుండ పాటు కావచ్చు, అది చేస్తున్నప్పుడు విరిగిపోయింది, పాడైపోయింది. ఈ మట్టి పనికిరాదు కుండకు అని అనుకోలేదు ఆయన. ఆ మట్టిని తీసి పారవేసి మరొక మట్టిని తీసుకోలేదు, కానీ దానిని మరలా మంచిగా పిసికి, దాన్ని మరలా మంచిగా ముద్ద చేసి, మరలా ఆ చక్రం మీద పెట్టి, ఆ సార మీద పెట్టి తనకు యుక్తమైనట్లుగా మరొక కుండను తయారు చేశాడు. అంటే ఆ మట్టిని తీసి పారవేయలేదు, ఆ మట్టిని తీసి అది పనికి రాకుండా పోయిందని విడిచిపెట్టలేదు కానీ కదా. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లుగా, ఒక మట్టికే కుమ్మరి అలాగ చేస్తే కదా, ఇశ్రాయేలారా, నేను మీకు అలాగూ చేయలేనా? నేను మీ జీవితాలను బాగు చేయలేనా? నేను మీ బ్రతుకులను బాగు చేయలేనా? పడిపోయిన మీ జీవితాలను, పాడైపోయిన మీ బ్రతుకులను ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా నేను చేయలేనా? ఆఫ్టర్ ఒక కుమ్మరే ఆ మట్టిని అలాగూ చేస్తే
అంత అపురూపంగా చేస్తే, అంత అద్భుతంగా మలిస్తే, ఒక మట్టిని ఒక పనికొచ్చే పాత్రగా మారిస్తే కదా, అనంత జ్ఞాని నేను, సకలము సృజించిన నేను, సమస్తము నా చేతి పని అయిన నేను మిమ్ములను అలాగూ చేయలేనా కదా. మన దేవుడు పరమ కుమ్మరి, నిన్ను నన్ను సృజించిన వాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. ఈ భూమి మీద ఉన్న వృక్షాలే కానీ, జంతువులే కానీ, పశువులే కానీ, ప్రతిదీ ఆయననే సృజించాడు, ఆయనే నిర్మించాడు. నిన్ను నన్ను కూడా, మనం కూడా జిగట మట్టిమే, మనం కూడా మట్టి వంటి వారమే కదా. ఆ మట్టి కుమ్మరి చేతులు ఎలా అయితే పగిలిపోయినా ఎదుగు చిరిగిపోయినా ఆ మట్టిని తీసుకొని మరలా ఒక కుండని చేసినట్లుగా మన జీవితాలను కూడా దేవుడు మరలా బాగు చేయగలడు. పాడైపోయిన నీ జీవితం, కుండలాగా మట్టిలాగా పగిలిపోయిన నీ జీవితం కదా, కుమ్మరి జిగట మట్టితో చేయుచుండగా కుండ వాని చేతిలో విడిపోగా, ఆ కుండ విడిపోయినట్లుగా నీ జీవితం విడిపోయింది, నీ జీవితం పగిలిపోయిందేమో, నీ బ్రతుకులు పాడైపోయిందేమో, నీ జీవితం పాడైపోయిందేమో, ఎందుకు పనికిరాని ఓటి కుండగా తయారైపోయామేమో కదా. ఒక మట్టి కుమ్మరి చేసినట్లుగా నిన్ను నన్ను సృజించిన దేవుడు ఎలా నిన్ను విడిచిపెడతాడు, నిన్ను ఎలా పారవేస్తాడు, నిన్ను ఎలా త్రోసివేస్తాడు కదా. ఆ కుమ్మరి మట్టికి చేసినట్లుగా ఇశ్రాయేలారా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలారా మీరు చేతిలో ఉన్నారు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ఏమైందంటే, పగిలిపోయినప్పుడు, ఆ కుండ పాడిగిపోయినప్పుడు అదే మట్టిని తీసుకొని మరొక కుండను, మరొక పాత్రను చేసినట్లుగా దేవుడు, నీవు నేను ఆయన చేతిలో మనం ఉన్నాము. ఇదిగో మనం ఆయన చేతిలో ఉన్నాము. ఇదిగో యెషయా గ్రంథంలో, ఇదిగో నార చేతుల్లోనే నేను మిమ్మల్ని చెక్కుకొని, 49వ అధ్యాయము కదా 15-16 వచనం చూస్తే, స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక ఉండున తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. స్త్రీ తన కడుపులో పుట్టిన బిడ్డను మరచున్నట్లుగా మరచిపోతుంది. ఆమె విడిచిపెట్టేస్తే తన కన్న బిడ్డలను, రోసివేస్తుంది తన బిడ్డలను కదా, తన కన్న బిడ్డను విడిచిపెట్టేస్తుందా? ఎవరికి నొచ్చకపోయినా బిడ్డకు, తల్లికి బిడ్డను నొస్తుంది కదా. నువ్వు ఎవరికి నొచ్చకపోయినా, నువ్వు ఎవరికి ఇష్టం లేకపోయినా, నీ జీవితం ఎవరికి ఇష్టం లేకపోయినా, నీ బ్రతుకు ఎవరికి ఇష్టం లేకపోయినా, నువ్వు ఒకవేళ పాపంలో, అంధకారంలో, లోకంలో పడిపోయి నీ జీవితాన్ని పాడు లేపుకున్నా నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కదా. నీ జీవితాన్ని ఆయన మరలా బాగు చేయగలడు, నీ జీవితాన్ని ఆయన మరలా కట్టగలడు. కుమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా నీ జీవితాన్ని దేవుడు, నీ జీవితంలో కూడా దేవుడు అలాగూ చేయగలడు. కుమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా దేవుడు నీకు చేయాలంటే చెప్పు, ఏం చేయాలి కదా. ఇదిగో నార చేతులు నేను చెక్కి ఉన్నాను. ఒకవేళ తల్లి తన బిడ్డలను మరచునేమో కానీ నేను నిన్నైతే నార చేతుల్లో చెక్కుకొని ఉన్నాను, నేను చూస్తున్నాను. అంటే మనం ఎవరి చేతిలో ఉన్నాము అంటే, మనం ఇందాక చదువుకుని, ఇశ్రాయేలారా మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు కదా. మనం ఆయన చేతిలో ఉన్నాము. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు,
ఆయన మనల్ని మరిచిపోయలేదు. నువ్వు పాపంలో ఉన్నావని ఆయనను విడిచిపెట్టలేదు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని ఆయనను విడిచిపెట్టలేదు. నువ్వు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నావని ఆయనను విడిచిపెట్టలేదు. నేను మరొక పాత్రగా, మరలా పనికొచ్చే పాత్రగా మార్చాలనేది ఆయన ఆలోచన. నిన్ను మరలా బాగు చేయాలనేది ఆయన ఆలోచన. నిన్ను మరలా దర్శించాలనేది ఆయన ఆలోచన. నిన్ను మరలా తన కృపతో నింపాలనే ఆయన ఆలోచన. నిన్ను మరలా తన మహిమతో నింపాలనే ఆయన యొక్క ఆలోచన. ఒక కుమ్మరి ఆ మట్టికి అలా చేస్తే పరమ కుమ్మరి అయిన దేవుడు మన జీవితాలను ఇంకెంత అద్భుతంగా మారుస్తాడు, ఇంకెంత ఆస్వాదకరంగా మారుస్తాడు, ఇంకెంత దీవెనకరంగా మారుస్తాడు, ఇంకెంత మేలుకరంగా మారుస్తాడు. నిష్ప్రయోజనకరమైన మన జీవితాలను ఆయన ఇంకెంత ప్రయోజనకరంగా మారుస్తాడు. ఈ జీవితం అలా ప్రయోజనకరంగా ఉండాలంటే, నువ్వు అనేకులకు మేలుకరంగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నువ్వు దేవుని కృపను, దేవుని ఆత్మ చేత నువ్వు మరలా నింపబడాలి అంటే, నువ్వు ఆయనతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన ఆ కుమ్మరికి చేసినట్లుగా, ఆ కుమ్మరి ఆ కుండకు చేసినట్లుగా ప్రభువు నీ జీవితంలో కూడా అలాగూ చేయాలంటే ఒక మాట ఉంది. ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము 7వ వచనం చదివితే, దాని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఏ జనమునైతే నేను, ఏ రాజ్యమునైతే నేను పెళ్ళగింతుననియు, ఏ ప్రజలను గురించి నేను పెళ్ళగింతుననియు, ఏ జనము గురించి అయితే నేను వాళ్ళని విడగొడతాను, వారిని నశింప చేస్తాను, వారిని పాడు చేస్తానని ఏ జనమును గురించి, ఏ రాజ్యమును గురించి, ఏ వ్యక్తిని గురించి, ఏ మనిషిని గురించి ఒకవేళ నిన్ను గురించి అలాగ చెప్పాడేమో, నువ్వు నశించిపోతావు, నువ్వు నాశనం అవుతావు అని, నీవు నేను మన దుష్టత్వం, మన పాపమును విడిచిపెడితే, మన అపరాధములను విడిచిపెడితే, మన చెడుతనములను విడిచిపెడితే, మన చెడు ఆలోచన విడిచిపెడితే, ఏ జనమును గురించి నేను చెప్తున్నో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల, పాపము చేయుట మానిన ఎడల, దుర్మార్గంగా ప్రవర్తించటం మానిన ఎడల, దుష్టత్వాన్ని విడిచిపెట్టిన ఎడల చెప్పు, ఆయన చేయాల్సిన కీడుని గురించి పశ్చాత్తాపడి మనకు ఆయన మేలు చేస్తాడు కదా. కుమ్మరి కుండకు చేసినట్లుగా దేవుడు నీ కూడా చేయాలంటే, నీ జీవితాన్ని కూడా దేవుడు మహిమతో నింపాలంటే, నీ జీవితాన్ని కూడా ప్రభు ఆస్వాదకరంగా, నా జీవితాన్ని ప్రభు ఆస్వాదకరంగా మార్చాలంటే, చెడుతనం చేయుట, కీడు చేయుట, ఆపద తలపెట్ట, దేవునికి అయాసకరమైన కార్యాలు చేయుట ఈ రోజు నుంచి నువ్వు మానివేయి. ఇప్పుడే నువ్వు మానివేస్తే దేవుడు నీ చేతిని ఆయన చేతిలోకి తీసుకొని నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, మరలా నీ జీవితాన్ని కడతాడు, మరలా నువ్వు పోగొట్టుకున్న దాన్నంతటి నువ్వు ఆయన సమకూరుస్తాడు కదా. జీవితం పాడైపోయిందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయన చేతిలోనే ఉన్నాము. ఆయన ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన ఇంకా నిన్ను మర్చిపోలేదు, ఆయన ఇంకా నిన్ను త్రోసివేయలేదు. నిన్ను మరలా కట్టాలని, నిన్ను మరలా బాగు చేయాలని ఆయన నీ కోసం, నా కోసం ఆయన ఉద్దేశించి ఉన్నాడు కదా. అలా మన కట్టబడాలంటే మన అపరాధములు, మన దోషములన్నింటినీ మనం మాని వేసుకున్నప్పుడు మన జీవితాలను దేవుడు అద్భుతంగా కడతాడు. అటు కృప దేవుడు మనకందరికీ ఇచ్చును.